హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నిశీది కథలు. మీ అందరి కోసం హారర్ అండ్ కామెడీ థ్రిల్లర్ స్టోరీస్ కోసం ఈ ఛానెల్‌లో తీసుకోవడం జరిగింది. అది అందరికీ తెలుసు. ఇందులో దేవీపుత్రుడు స్టోరీ మీకోసం ఫస్ట్ నుంచి వస్తుంది. సో, అందరూ స్టోరీని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానెల్‌కి సపోర్ట్ అందిస్తూ ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాను. స్టోరీ కంటిన్యూగా రావాలి అంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. స్టోరీ ఎక్కడ స్కిప్ చేయకుండా వారానికి 5 రోజులు దేవీపుత్రుడి స్టోరీ ఇస్తాను. ఈ రోజు థర్డ్ ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. విశ్వనాథం చెప్తున్నదంతా విని, మీరు చెప్తూ ఉంటే నాకు కూడా ఆ సంఘటనలు ఏంటో, అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉంది అని 2 నిమిషాలు ఆగి, నేను ఆ ఇంట్లో ఒక వారం ఉండాలి అనుకుంటున్నాను అని అంది రుధిర. ఆ మాట విని షాక్ అయి, వద్దమ్మా, నేను ఇలాగే ఆ ఇంట్లో ఏముందో తెలుసుకోవాలని మొండిగా ఆ ఇంటిని కొని నా కుటుంబాన్ని ప్రమాదంలో పడేశాను. ఇప్పుడు నా భార్య ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉంది. నువ్వు కూడా నాలానే ఆ తప్పు చెయ్యొద్దమ్మా అని అన్నాడు విశ్వనాథం. నేను ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నాను అంకుల్ అని చెప్పి అక్కడే నిలబడి ఉన్న వారి వైపు చూసింది రుధిర. ఆమె చూపుని అర్థం చేసుకుని, నాకోకే రుధిర, నీకు ఎప్పుడు నేను హెల్ప్గానే ఉంటాను. మనం అక్కడ ఎన్ని రోజులు స్టే చేయాలో చెప్తే దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాను అని అన్నాడు దీపక్. అతను అలా చెప్పడంతో నవ్వుతూ, థ్యాంక్స్ దీపక్ అని. మరి నువ్వు వస్తావా రీతు అని అక్కడే ఉన్న మరో అమ్మాయిని అడిగింది రుధిర. వస్తావా అని ఎంత కూల్గా అడుగుతున్నావే తల్లి. నువ్వు రమ్మని అనగానే గంతులు వేసుకుంటూ వచ్చేయడానికి నువ్వేమైనా వరల్డ్ టూర్కి వెళుతున్నావా, దెయ్యాల కోటకు వెళుతున్నావు? అక్కడికి వస్తే తిరిగి వస్తానో లేదో అని మనసులో భయంగా అనుకుంటూ ఉంది రీతు. ఎంతసేపటికి ఆమె సమాధానం చెప్పకపోవడంతో, రీతు నిన్నే అని అరిచింది రుధిర. ఆ అరుపుతో ఉలికిపడి, హా వస్తాను మేడం, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తాను అని తడబడుతూ చెప్పింది రీతు. సరే, మనం రేపు మార్నింగ్ బయలుదేరుతున్నాం. వారానికి సరిపడా మీకు కావలసిన వస్తువులన్నీ తెచ్చుకోండి అని ఆర్డర్ వేసింది రుధిర. ఏంటి, వారానికి సరిపడా వస్తువులు తెచ్చుకోవాలా? మనం అక్కడ వారం రోజులు ఉండాలి అనుకున్నా అక్కడ ఉండే దెయ్యాలు మనల్ని ఉండనివ్వాలి కదా. అయినా పోయే వాళ్ళకి వస్తువులతో పని ఏముంటుందిలే అని మనసులో అనుకుంది రీతు. ఇంకేం చెప్పినా వారు ఆగరు అని అర్థమవడంతో, సరే మీరందరూ వెళ్ళాలి అని అనుకున్నాక ఇంకా నేనేమీ చేయలేను. మీకు ఏమీ కాకుండా ఉండాలి అని ఆ దేవుణ్ణి ప్రార్థించడం తప్ప అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విశ్వనాథం. దానితో ఇక విషయం గురించి ఏమీ ఆలోచించకుండా ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు. అది ఒక అందమైన మిడిల్ క్లాస్ ఇల్లు. చిన్నగా చాలా అందంగా ఉన్న ఆ ఇంటి చుట్టూ రకరకాల పూల మొక్కలు ఉన్నాయి. ఆ పూల మొక్కలకి కంచె వేస్తూ ఉన్నట్లుగా మధ్యలో చిన్న పూల మొక్కలు ఉంటే వాటి చుట్టూ దేవుని పూజకు ఉపయోగించే గుత్తెల పూలు మొక్కలు, మందార పూల మొక్కలు, బిల్వ చెట్టు ఉన్నాయి. అంత అందమైన ఇంట్లో నుండి ఎవరో మధురమైన గొంతుతో బిల్వాష్టకం పఠిస్తూ ఉన్నారు. అప్పుడే ఆ ఇంటి ప్రహారీ గోడపై నుండి 2 చెప్పులు ఎవరో విసరడంతో ఆ చెప్పులు వచ్చి ఆ పూల మొక్కల్లో పడ్డాయి. ఆ తర్వాత ఎవరో ఒక అమ్మాయి గోడ ఎక్కి గోడ మీద కూర్చుని ఇంటి నుండి వస్తున్న ఆ స్వరం విని, పాటలు మాత్రం చాలా బాగా అందంగా పాడతావు. అరే బాబు, నీ అందం చూసి నేను ఫ్లాట్ అయిపోయాను, నీ హైట్ చూసి నేను ఫ్రీజ్ అయిపోయాను, నీ మనసు చూసి నేను మెల్ట్ అయిపోయాను, నీ మంచితనం చూసి నేను 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 అని 2 నిమిషాలు ఆలోచించి, ఇంకా డైలాగ్ రావడం లేదు కానీ ఏదో ఒకటి నువ్వే అనుకుని, నన్ను ప్రేమించి పుణ్యం కట్టుకోరా మగడా అంటే కనీసం చీ పో అని కూడా అనకుండా సైలెంట్గా వెళ్ళిపోయావు. 4 సంవత్సరాల నుండి నువ్వు ఇలానే చేస్తున్నావు. పోనీలే పాపం, పసిపిల్లవాడు నన్ను చూసి భయపడుతున్నాడేమో, పోను పోను తనే అలవాటు పడతాడు అని వదిలేశాను. కానీ ఈరోజు వదలను. విషయం అటో ఇటో తేల్చనిదే నీ ఇల్లు వదిలి వెళ్ళను అని ఆవేశంగా కిందకి దూకి, గోడలు దూకడం పెద్దగా అలవాటు లేకపోవడంతో కింద పడిపోయింది ఆమె. పూజ పూర్తి చేసుకుని అప్పుడే బయటికి వచ్చిన కార్తికేయని చూసి, నాన్న కార్తీ, బయట ఏదో చెప్పడైంది, ఒకసారి వెళ్ళి అదేంటో చూసిరారా అని అన్నారు సోమయాజులు గారు. ఆ మాట విని, సరే నాన్నగారు అని బయటికి నడిచాడు కార్తికేయ.
అలా బయటికి వచ్చి అక్కడంతా పరిశీలనగా చూసిన కార్తికేయకి అక్కడ ఎవరూ కనిపించలేదు. దానితో వెనక్కి తిరిగి లోపలికి అతను వెళ్ళిపోతూ ఉండగా, అమ్మా, అబ్బా అని ఎవరో మూలిగిన శబ్దాలు వినిపించాయి. అది విని అనుమానం రావడంతో ఆ శబ్దాలు వస్తున్న వైపు మెల్లిగా నడిచాడు కార్తికేయ. అక్కడ కింద పడడం వల్ల కాలు మడతపడి పైకి లేవడానికి ఇబ్బంది పడుతూ ఉంది ఆ అమ్మాయి. బాగా చీకటిగా ఉండడం వలన ఆమె మొహం సరిగ్గా కనిపించడం లేదు. దాంతో, ఏ, ఎవరు నువ్వు? ఎందుకు దొంగలా మా ఇంటి గోడ దూకావు అని అరిచినట్లు అడిగాడు కార్తికేయ. అతని గొంతు వినపడడంతో గుండెల్లో 1000 వీణలు ఒకేసారి మోగినట్లు ఫీల్ అయిన ఆ అమ్మాయి తనలో తాను నవ్వుకుంటూ సిగ్గుపడుతూ ఉంది. ఎవరు అంటూ ఎవరు అంటే ఏం మాట్లాడవే? పోలీసులను పిలవాలా? లేక నువ్వెవరో ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్తావా అని అరిచాడు కార్తికేయ. అప్పుడే ఇంట్లోంచి బయటకు వచ్చిన స్వామియాజులు కార్తీ అని పిలిచాడు. అతని పిలుపు విని ఆ నాన్నగారు అని కార్తికేయ అనేలోపే అది గమనించి ఏయ్ అంటూ అతని చెయ్యి పట్టుకుని కిందికి లాగింది ఆ అమ్మాయి. అది ఊహించకపోవడంతో తనని తాను ఆపుకోలేక ఆమె మీద పడిపోయాడు కార్తికేయ. దాంతో అతని బరువు ఆపలేక ఆమె కూడా కిందికి ఒరిగిపోయింది. అలా ఆమెపై ఉన్న అతను చిరాకు పడుతూ ఆమె మీద నుండి లేవబోయాడు. కానీ అతను తనకి అంత దగ్గరగా ఉండడం వలన గతి తప్పిన తన మనసుని అదుపు చేసుకోలేక అతని భుజంపై ఒక చెయ్యి వేసి అతని పైకి లేవకుండా ఆపుతూ మరొక చెయ్యి అతని మెడ చుట్టూ వేసి తన పెదవులతో అతని పెదవులను అందుకుని చాలా సుకుమారంగా అతన్ని కిస్ చేస్తుంది ఆమె. సడన్గా పెట్టిన ఆ ముద్దుకి తన మైండ్ బ్లాక్ అవడంతో కళ్ళు పెద్దవి చేసి షాక్లో ఉండిపోయాడు కార్తికేయ. సోమయాజులకి అతను ఎక్కడా కనిపించకపోవడంతో బయటికి ఎక్కడికైనా వెళ్ళాడేమో అని అనుకుని అతను కూడా లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసుకున్నాడు. ఒక 2 నిమిషాలకి ముద్దు మైకం నుండి తేరుకుని ఆమె నుండి తనని తాను విడిపించుకుని చిరాకు పడుతూ ఆమె నుంచి పైకి లేచి, ఏయ్, నీకు అసలు బుద్ధుందా అని అరిచాడు కార్తికేయ. బుద్ధి ఏమో కానీ నీ మీద చెప్పలేనంత ప్రేమ అయితే ఉంది. అందుకే నిన్ను చూడడానికి గోడ దూకి మరీ మీ ఇంటికి వచ్చాను అని అంది ఆమె. స్టాప్ ఇట్ యూ స్టూపిడ్ గర్ల్ అని అరిచాడు కార్తికేయ. నా మీద తర్వాత అరవచ్చు కానీ ముందు చెయ్యి ఇవ్వవయ్యా బాబు, పైకి లేస్తాను అని అంది ఆమె. అసహనంగా ఫీల్ అవుతూ ఆమెకి తన చేతిని అందించాడు కార్తికేయ. ఆ చేతిని అందుకుని పైకి లేస్తూ ఉండగా కాళ్ళు బెణికెత్తడంతో సరిగ్గా నిలబడలేక మళ్ళీ పడబోయింది ఆ అమ్మాయి. అది చూసి వెంటనే రియాక్ట్ అయిన కార్తికేయ ఆమె నడుం చుట్టూ చేతిని వేసి ఆమె పడకుండా పట్టుకున్నాడు. కాలు బాగా నొప్పి రావడంతో ఆమె కంటి నుండి కారిన కన్నీరు అతని చేతి మీద పడింది. అది గమనించి ఏమైంది అని ముఖంలో ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా అడిగాడు కార్తికేయ. గోడ దూకినప్పుడు కాలు బెణికినట్లుంది అని అంది ఆమె. ఈశ్వరా అని ఒక నిట్టూర్పు వదిలి ఆమెను తన చేతిలోకి ఎత్తుకుని ఇంటి ముందు అరుగు మీద ఉన్న చైరు వైపు తీసుకుని వెళ్ళాడు కార్తికేయ. అతను అలా చేయడంతో అతని మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకొని అలా అతని వైపు చూస్తూ ఉండిపోయింది ఆమె. ఆమెను అలా తీసుకువచ్చి చైర్లో కూర్చోబెట్టి తాను ఆమె కాళ్ళ దగ్గరకు వచ్చి ఆమె పాదం పట్టుకుని మెల్లిగా అటు ఇటు తిప్పుతూ ఉన్నాడు అతను. అతను అలా చేయడం వలన కాలు నొప్పి వస్తున్నా కూడా ప్రేమ మత్తులో మునిగి తేలుతూ అతన్నే చూస్తున్న ఆమెకి ఆ నొప్పి తెలియడం లేదు. ఆమె కనీసం ఆ ఊ అని కూడా అనకపోవడంతో కాలుని గట్టిగా ఒక్క తిప్పు తిప్పాడు కార్తికేయ. అప్పుడు గట్టిగా నొప్పి రావడంతో ఆ అని గట్టిగా అరిచింది ఆమె. దానితో తల పైకి ఎత్తి ఆమెని చూస్తూ, ఇప్పటి వరకు ఆ ఊ అని కూడా అనలేదు కదా, మరి ఇప్పుడు ఎందుకు అంతలా అరిచావు అని అడిగాడు కార్తికేయ. అంటే నువ్వు నా పక్కన ఉన్నావు కదా, అందుకే ఇప్పటి వరకు నాకు ఈ నొప్పి తెలియలేదు. కానీ కాలు గట్టిగా తిప్పేసరికి నా నోటి నుండి అరుపు దాని అంతటా అదే వచ్చేసింది అని అమాయకంగా సమాధానం చెప్పింది ఆమె. దానితో కోపంగా ఆమెని చూస్తూ, స్టాప్ దిస్ నాన్సెన్స్ దివిజ అని అరిచాడు కార్తికేయ. అతని నోటి నుండి తన పేరు రావడంతో వెలిగిపోతున్న మొహంతో, అయ్య బాబోయ్, 4 సంవత్సరాల నుంచి నీ వెంట పడుతూ ఉంటే ఇప్పటికీ నీకు నా పేరు తెలిసింది అంటే నేను గట్టిగా ప్రయత్నం చేస్తే ఇంకో 10-20 ఏళ్లలో
నీకు నా మీద ప్రేమ పుడుతుంది, ఇది గ్యారంటీ అని అంటూ చైర్లోంచి పైకి లేచి సిగ్గుపడుతూ చెప్పింది దివిజ. ఆ మాటతో సీరియస్గా ఆమెను చూసి గెట్ అవుట్ అని అన్నాడు కార్తికేయ. ఇంత కష్టపడి గోడ దూకి వస్తే పో అంటావేంటి అని మనసులో అనుకుని అమ్మా కాలు నొప్పి అని మళ్ళీ చైర్లో కూలబడింది దివిజ. ఆమె ఓవర్ యాక్షన్ చూసి రాకీ అని పిలిచాడు కార్తికేయ. ఆ పేరు వినగానే ఏంటి రాకీనా, అంటే కేజీఎఫ్ సినిమాలో రాకీ అతనేనా అని ఎగ్జైట్ అవుతూ సలాం రాకీ బాయ్ అని పాట పాడుతుంది దివిజ. ఆమెను కోపంగా చూస్తూ ఉన్నాడు కార్తికేయ. ఆమె అలా జోష్లో ఉండగానే చాలా బలిష్టంగా 2.5 అడుగుల ఎత్తులో ఉన్న ఒక నల్ల కుక్క వచ్చి అక్కడ నిలబడింది. కోపంగా ఉన్న ఆ కుక్క ఫేస్ చూడగానే దివ్య పాట మధ్యలో ఆగిపోయి భయంతో వణుకుతూ ఉంది. రాకీ, మేడం గారికి కాలు నొప్పిగా ఉందట, ఆ సంగతి ఏంటో చూడు అని అన్నాడు కార్తికేయ. తన బాస్ ఆర్డర్ వేయడంతో తన పళ్ళన్నీ బయటపెట్టి దివిజకి చూపిస్తూ గట్టిగా మురిగింది రాకీ. అది చూసి చైర్ నుంచి లేచి చెప్పులు చేతితో పట్టుకుని ఏంటి నువ్వు చెప్తే అది అరిస్తే భయపడతానా, ఎవరనుకున్నావు నేను, దివిజ, సిస్టర్ ఆఫ్ శివజ, ఇక్కడ భయపడేదేలే అని అంటూ ఒక్క అడుగు వెనక్కి వేస్తూ బయటికి పరుగు తీసింది దివిజ. అది చూసి నవ్వుతూ స్టూపిడ్ గర్ల్ అని అనుకున్నాడు కార్తికేయ. ఆమె పరుగు పెట్టడం చూసి వెనక వెళ్ళబోయింది రాకీ. అది చూసి రాకీ స్టాప్ ఇట్ అని అన్నాడు కార్తికేయ. అతను పిలవడంతో ఎక్కడదక్కడే ఆగిపోయి వెనక్కి తిరిగి అతని కాళ్ళ దగ్గరకు వచ్చి పడుకుంది రాకీ. నందన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను ఇంటికి వచ్చాడు భార్గవ్. ఇంటికి వచ్చిన అతనికి ఖాళీగా ఉన్న అతని ఇల్లు అతను వెక్కిరించింది. దాంతో ఒక దీర్ఘమైన నిట్టూర్పుని వదిలి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ తాగి ఆ వాటర్ ఫ్రిడ్జ్లో పెట్టి సోఫా దగ్గరికి వెళ్ళి సోఫాలో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు అతను. నానా భార్గవ్, ఎప్పుడు వస్తావురా, నీ మీద చాలా బెంగగా ఉంది కన్నా, నాన్నగారు కూడా నిన్ను చూడాలని ఉంది అని పదే పదే అంటున్నారు, 2 రోజులు ఉండి వెళ్ళవచ్చు, రారా ఒకసారి నానా అని ఫోన్లో వాళ్ళ అమ్మ అతనితో అన్న మాటలు గుర్తురాగానే కళ్ళు తెరిచి అమ్మా అంటూ చుట్టూ వెతికాడు భార్గవ్. అలా వెతుకుతున్న అతనికి గోడ మీద పూలమాలలు వేసి తగిలించి ఉన్న తన తల్లిదండ్రుల ఫోటోలు ఫ్రేమ్స్ కనిపించాయి. అది చూడగానే భార్గవ్ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. దాంతో లేచి ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూస్తూ వదలను నాన్న, నాకు మిమ్మల్ని దూరం చేసి నన్ను ఒంటరివాడిని చేసిన ఆ శ్రీనివాసరావుని విడిచిపెట్టను. నా పగ సాధించుకోవడం కోసమే వాడి కొడుకు దగ్గర నేను అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. అతి త్వరలోనే ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేసి నా పగ సాధిస్తాను అని ఎర్రగా మండుతున్న తన కళ్ళతో నందన్ ఫ్యామిలీని గుర్తు తెచ్చుకుంటూ చెప్పాడు భార్గవ్. నందనిట్లో భర్త కొడుకులలో ఎవరికి నచ్చ చెప్పాలి, ఎవరిని కన్విన్స్ చేయాలి అని చాలాసేపు ఆలోచించిన తర్వాత భర్త కన్నా కొడుకే బెటర్ అని ఫిక్స్ అయ్యి నందన్ గదిలోకి వెళ్ళింది సుశీల. బెడ్పై బోర్లో పడుకుని ఫోన్లో వీడియో గేమ్స్ ఆడుతున్న నందన్ తలుపు తీసిన సౌండ్ విని ఏంటి మీ ఆయన మాట ప్రకారం ఈ పెళ్లికి నన్ను ఒప్పించడానికి వచ్చావా అని అడిగాడు. ఆ మాట విని అతని ముందుకు వెళ్ళి లేదు నాన్న, నా మెడలో పసుపు తాడుని కాపాడమని అడగడానికి వచ్చాను అని అంది సుశీల. నీ మెడలో పసుపు తాడు కోసం నా మెడకి ఊరితాడు బిగించుకోమంటావా అని కోపంగా అడిగాడు నందన్. ఆ అమ్మాయి మెడలో పసుపు తాడు కట్టమంటున్నాను అని అంది సుశీల. నువ్వు కట్టమన్నావు అని నీ ఎమోషనల్ డైలాగ్కి పడిపోయి నేను కడితే అది కట్టించుకున్నది ఊరికే ఉంటుందా? నా పెళ్ళం అనే హక్కుతో వచ్చి నా నెత్తిన ఎక్కి భరతనాట్యం చేస్తుంది అని అన్నాడు నందన్. లేదు నాన్న, ఆ అమ్మాయికి భరతనాట్యం రాదు, తను పక్కా బిజినెస్ ఉమెన్ అని అంది సుశీల. ఆ మాటతో షాక్ అయి బెడ్పై నుంచి లేచి తన చేతిలో ఉన్న ఫోన్ బెడ్పైకి విసిరి ఏంటి బిజినెస్ ఉమ్మన్నా అని ఆశ్చర్యంగా అడిగాడు నందన్. ఆ మాటతో చాలా సంతోషపడుతూ అవును నాన్న, ఆ అమ్మాయి చాలా తెలివైందట, వాళ్ళకి సంబంధించిన ఎన్నో కంపెనీలని ఆమె ఒక్కతే చూసుకుంటుందంటారా అని చాలా గర్వంగా చెప్పింది సుశీల.
ఆ మాట విని చిరాకు పడుతూ, నో వే అమ్మా, నేను ఎవరినైనా పెళ్లి చేసుకుంటాను, కానీ బిజినెస్ చేసే అమ్మాయిని మాత్రం చేసుకోను అని కరాఖండిగా చెప్పేశాడు నందన్. ఏంటి నాన్న అలా అంటావు అని ఆందోళనగా అడిగింది సుశీల. ఏంటినా, రా నాతో చెప్తా అని ఆమె చెయ్యి పట్టుకుని ఎక్కడికో తీసుకువెళుతూ ఉన్నాడు నందన్. నానా ఎక్కడికి రా, చెప్పరా అంటూ అతని వెనకనే వెళ్తుంది సుశీల. శివజీ ఇంట్లో. పెళ్లి చేసుకోను అని శివజీ చెప్పడంతో దిగులుగా అక్కడే కూర్చుని ఉన్నాడు మారుతీరావు. కూతురు అల్లుడు పోయినా ఆ బాధని గొంతులోనే ఆపుకుని మనవరాలి కోసం బ్రతుకుతూ వారి కోసం నవ్వడం నేర్చుకున్న మారుతీరావు ఈరోజు అంత దిగులుగా కూర్చోవడం చూసినా ఆ ఇంట్లో పని చేస్తున్న వాళ్ళందరూ ఎంతో బాధపడుతున్నారు. అప్పుడే బెణికిన తన కాలుతో కొంటుకుంటూ ఆ ఇంట్లోకి వచ్చింది దివిజ. వెళ్ళి హాల్లోని మారుతీరావు కూర్చున్న ఎదురు సోఫాలో కూర్చుంది. అది చూసి ఆమెకు మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది పని మనిషి శాంత. ఆమె చేతిలో ఉన్న నీళ్లు తీసుకుని తాగేసి, వంట ఏం చేసావు శాంతాబాయ్ అని అడిగింది దివిజ. అమ్మా, అది బెండకాయ ఫ్రై, పప్పు, వంకాయ పచ్చడి చేశానమ్మా అని చెప్పింది శాంత. అదేంటి అన్నీ వెజ్ ఐటమ్స్ మాత్రమే చేసావు, నాన్ వెజ్ ఏమీ చేయలేదా అని అడిగింది దివిజ. అది అమ్మ, అక్కయ్య పెళ్ళి అని ఈ 4 రోజులు నాన్ వెజ్ వండొద్దు అని అన్నారు అమ్మ బాబుగారు అని అంది శాంత. ఏంటి, మా డెవిల్ సిస్టర్కి పెళ్ళా? ఎప్పుడు, ఎక్కడ? మరి ఈ విషయం నాకు చెప్పలేదే అని అరిచింది దివిజ. ఆమె అలా అనడంతో మారుతీరావు వైపు చూసింది శాంత. ఆమె అలా చూడడంతో అతని వైపు చూసి, సరే నువ్వు వెళ్ళు అని తన చేతిలో గ్లాస్ శాంతకి ఇచ్చింది దివిజ. దానితో గ్లాస్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయింది శాంత. డల్గా కూర్చుని ఉన్న మారుతీరావుని చూసి, ఏంటి ముసలోడు ఏదో తేడాగా కనిపిస్తున్నాడు అని మనసులో అనుకుని, ఏంటి గ్రాండ్పా, నీకు పెళ్ళి అవ్వకుండా అక్క పెళ్లి చేసుకుంటుంది అని ఫీల్ అవుతున్నావా ఏంటి, అంత డల్గా కూర్చున్నావు అని అడిగింది దివిజ. ఆ మాటకి దీర్ఘంగా ఒక నిట్టూర్పు వదిలి, మీ అక్క పెళ్ళికి ఒప్పుకోవడం లేదురా అని అన్నాడు మారుతీరావు. ఎందుకు ఒప్పుకోవడం లేదు అని అంది దివిజ. పెళ్లి కొడుకు చేస్తున్న పని నచ్చలేదు అన్నాడు మారుతీరావు. ఆ మాట అర్థం కాక, ఏమన్నావు, పెళ్లి కొడుకు చేస్తున్న పని నచ్చలేదా అని ఆశ్చర్యంగా అడిగింది దివిజ. అవును అని దిగులుగా చెప్పాడు మారుతీరావు. అక్కకి నచ్చని ఆ పెళ్లి కొడుకు చేసే ఆ పని ఏంటి అడిగింది దివిజ. నటించడం అన్నాడు మారుతీరావు. జీవితంలోనా అంది దివిజ. కాదు, సినిమాల్లో అన్నాడు మారుతీరావు. అవునా, ఎవరా నటుడు? హీరో పక్కన ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేస్తూ ఉంటాడా అని అనుమానంగా అడిగింది దివిజ. నందన్ శ్రీరుద్ర సినిమాలో హీరోగా చేస్తూ ఉంటాడు అని అన్నాడు మారుతీరావు. ఆ పేరు వినగానే, ఏంటి నందన్ శ్రీరుద్రన్నా అని అరిచి మెల్లిగా మారుతీరావు పక్కకు వచ్చి కూర్చుని, గ్రాండ్పా ప్లీజ్ గ్రాండ్పా, వాడిని నేను పెళ్లి చేసుకుంటాను, వెంటనే మా పెళ్లి జరిపించి గ్రాండ్పా, నీకు కావాలంటే అక్కకి మరో పెళ్లి కొడుకుని నేనే వెతికి పెడతాను అని రిక్వెస్ట్ ఇంకా ఫేస్ పెట్టి అడిగింది దివిజ. దివి, తప్పు, అతను అక్కకి కాబోయే భర్త, అతని గురించి నువ్వు అలా మాట్లాడకూడదు అని కొంచెం కోపంగా అన్నాడు మారుతీరావు. ఆ మాటతో మొహం మాడిపోగా, అవునులే, ఒకరిని మనసులో ఫిక్స్ అయ్యాక మరొకరిని అలా అనకూడదు. సరే, అక్క ఎక్కడుంది అని అడిగింది దివిజ. తన రూమ్లో అని సమాధానం చెప్పాడు మారుతీరావు. దాంతో కాలు కొంటుకుంటూ పైకి వెళుతుంది దివిజ. ఆమెను చూసి, ఎక్కడికి అని అడిగాడు మారుతీరావు. ఆ మాటతో వెనక్కి తిరిగి అతన్ని చూస్తూ, నువ్వు పెళ్లికి ఏర్పాట్లు చేసుకో, నేను పెళ్లి కూతుర్ని ఒప్పించి తీసుకువస్తాను అని అంది దివిజ. అక్క ఒప్పుకుంటుందంటావా అనుమానంగా అడిగాడు మారుతీరావు. ఓయ్, ఇక్కడ ఉన్నది దివిజ, సిస్టర్ ఆఫ్ శివజ. చూడు, నీ డెవిల్ మనవరాల్ని ఎలా ఒప్పిస్తానో అని చెప్పి పైకి వెళుతుంది దివిజ. ఆమె చెప్పింది విన్న మారుతీరావు మనసు ప్రశాంతంగా మారడంతో చిన్నగా నవ్వుకున్నాడు. నందన్ ఇంట్లో సుశీల చేయి పట్టుకుని కార్ షెడ్ వైపు తీసుకువెళుతున్నాడు నందన్. అతను ఎక్కడికి తనని తీసుకువెళుతున్నాడో అర్థం కాక మౌనంగా అతను వెనకే నడిచింది సుశీల. ఆమెని షెడ్లోకి తీసుకువచ్చి అక్కడ ఉన్న BMW కార్ని చూపిస్తూ, చూడు,
బిజినెస్ చేసే ఆడవాళ్ళ తలపొగరు ఏ రేంజ్లో ఉంటుందో సరిగ్గా కళ్ళు పెట్టుకుని చూడు అని అన్నాడు నందన్న. ఆ కారు చూసి నోరు కప్పలా తెరిచి నందన్ మాట పట్టించుకోకుండా, అరే కొత్త కారు కొన్నావా నాన్న, భలే ఉందిరా కారు, ఈ కారులో నువ్వు మీ ఆవిడ షికారుకి వెళితే అని సుశీల డ్రీమ్ వేసుకుంటూ ఉండగా, వెళితే దారిలోనే ఏ యాక్సిడెంట్ అయ్యి ఇద్దరం కొరివి దెయ్యాలం అవుతాం అంతే కదా అని అన్నాడు నందన్. ఆ మాటతో తన డ్రీమ్ చెడిపోగా మొహం సీరియస్గా పెట్టి, అయ్యో చిచి అవే మాటలురా, శుభమా అని పెళ్లి చేసుకుంటూ అలా మాట్లాడొచ్చా అని కంగారుగా అంది సుశీల. లేకపోతే ఏంటమ్మా నీ ఇమాజినేషన్, ఈ కారు నాది కాదు, తను బిజినెస్ చేసి సంపాదిస్తున్నా అన్న పొగరుతో కొట్టుకునే ఒక అమ్మాయిది అని అన్నాడు నందన్. ఎవరు అమ్మాయి? ఈ కారు ఆ అమ్మాయిదైతే అది నీ దగ్గరికి ఎందుకు వచ్చింది అని అయోమయంగా అడిగింది సుశీల. మొన్న ఒకరోజు ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఈ కారు పక్క నుండి రాసుకుని వెళ్ళాను. దానివల్ల కార్కి కూడా పెద్ద డ్యామేజ్ ఏమీ అవ్వలేదు, ఏదో జస్ట్ ఇలా చిన్నగా గీత రాసుకుంది అని ఆ కార్ సైడ్ ఉన్న చిన్న గీతని చూపిస్తూ, ఇదిగో దీనికోసం ఆ అమ్మాయి నా కారుని చేసి మరీ ఆపి ఆ కార్కి నా చేతిలో పెట్టి తనకి కొత్త కారు కొని ఇచ్చి ఈ కారు తీసుకువెళ్ళాలని చెప్పి నా కారు తీసుకువెళ్ళిపోయింది అని జరిగింది చెప్పాడు నందన్. ఆ అమ్మాయి అంత చేస్తే మరి నువ్వేమీ చెయ్యలేదా, ఏమీ అనలేదా కోపంగా అడిగింది సుశీల. మరి నందన్ ఏం చేస్తాడో లేదో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.